నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. విధులకు హాజరైన గైర్హాజరైనట్లు రిజిస్టర్లో నమోదు చేశారు సీనియర్లు. ఈ విషయంపై బాధిత విద్యార్థి రాహుల్ సీనియర్లను నిలదీయక మమ్మల్ని నిలదీస్తావా అంటూ సీనియర్ విద్యార్థులు మూకుమ్మడి దాడి చేశారు. వదిలేయమని ప్రాధేయపడినా కొట్టారని చెప్తున్నాడు విద్యార్థి రాహుల్ ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్నాడు. పటాన్ చెరువుకు చెందిన యువకుడిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్లలో అందిస్తారు. శ్రీకాంత్, సోనీ, గత కొన్ని రోజులుగా నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నటువంటి అంశం ఒక్కసారిగా బయటపడింది. హైదరాబాద్ పటాన్ చెరువుకు చెందినటువంటి రాహుల్ నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 4th ఇయర్ చదువుతున్నారు. నిన్న రాత్రి ఆ విద్యార్థికి సీనియర్ ఎవరైతే హౌస్ సర్జన్స్ ఉన్నారో ఆ సీనియర్ రాహుల్ ను ర్యాగింగ్ చేసినట్టుగా అతను మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాహుల్ ను చాలా నలుగురు సీనియర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ అతను తన గూడు వెళ్ళబోసుకున్నాడు. నిన్న ఆ ర్యాగింగ్ చాలా వికృత రూపం దాల్చిందని అతను చెప్తున్నాడు. విధులకు హాజరైనప్పటికీ అటెండెన్స్ లో అతను యాబ్సెంట్ వేశారని చెప్పేసి రాహుల్ చెప్తున్నారు. ఈ విషయం పైన సీనియర్లను రాహుల్ వెళ్లి అడగగా మమ్మల్ని నిలదీస్తావా అంటూ ఆ సీనియర్లు రాహుల్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. అరగంట పాటు అతన్ని నీల్ డౌన్ చేయించారు. అతని ఫోన్ లాక్కొని పర్సనల్ చాటింగ్స్ ఇవన్నీ చూసుకుంటూ అతని పైన దుర్భాషలాడారని బూతులు తిట్టారని చెప్పేసి రాహుల్ తన ఆవేదనను వెళ్ళగక్కారు. రాహుల్ కి ఆల్రెడీ ఆరోగ్యం బాగా లేదని, జాండీస్ అయ్యాయని, తనను వదిలేయాలని చెప్పినప్పటికీ వినకుండా దాదాపు 10 మంది అతన్ని తీవ్రంగా బాధ పెట్టారు. అతని పైన దాడి కూడా చేశారని చెప్పేసి రాహుల్ వాపోతున్నాడు. ఈ విషయం మీడియాకు తెలియడంతో ఒకసారిగా అక్కడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వ్యవహారం బయటపడింది. గతంలో కూడా ఈ ర్యాగింగ్ చేశారు. దీంతో పోలీసుల దృష్టికి వెళ్ళా కాస్త సర్దుమణిగినప్పటికీ మళ్ళీ ఈ రాహుల్ ను ర్యాగింగ్ చేస్తూ నిన్న అర్ధరాత్రి 11 గంటలకు అతను హాస్పిటల్ వెళ్లి తనను కొట్టడంతో ఆ గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్నాడు. సోనీ, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.